చూడండి మరీ ముఖ్యంగా ఆ రోజు 2014లో అధికారంలో వచ్చినటువంటి టీడీపీ అమరావతి రాజధానిని పెట్టింది. దానికి సమ్మతించింది కూడా ఆనాడు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్‌సీపీ. ఎందుకు యూటర్న్ తీసుకోవడం? అప్పుడే చెప్పాలిగా. ఎవరు తీసుకున్నారు సార్? 3 రాజధానులు. మీరు ఏ కాలేజీలో చదివారు? నిజం ఆంధ్ర యూనివర్సిటీ కదా. ర్యాగింగ్ ఉంటుంది తెలుసా మీకు? నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకుని వచ్చా. ర్యాగింగ్ చేసినప్పుడు ఎలా చేస్తారో తెలుసు కదా. అలా ఈ తెంగరాళ్ళని ర్యాగింగ్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి. 2 రోజుల కోసం వైజాగ్ వెళ్ళిపోతాను, కర్నూలులో రాజధాని పెడతాను, న్యాయ రాజధాని అని. సింపుల్. మీకు మాట చెప్పనా, వాళ్ళు ఎంత బుర్ర తక్కువ మేళమో. ఇదే చంద్రబాబు నాయుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలిసి వచ్చాడు. ఏది కాన్స్టిట్యూషన్ ఉల్లంఘన జరిగిందని. ఎందుకు? మండల చైర్మన్ గారు సంతకం పెట్టలేదు, పెట్టకుండా బిల్లు పాస్ అయిపోయిందని. అది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ వైలేషనే కదా. అది కూడా చెప్పుకోవడం కానీ బుర్ర తక్కువ మేళం. ఎందుకంటే వీళ్ళు ఒక డైలీ స్క్రీన్లు అలవాటు పడిపోయారు. అక్కడ తెల్లగొడ్డోడు మెరగొడ్డోడు కూర్చుని రోజు అమరావతి అంతులేని కదా జయప్రద స్టోరీ. అది రాజధాని లేని రాష్ట్రం అని ఈ కవర్ చాలా పనికిమాల సన్నాజగాలు అందరూ చెప్తూ ఉంటారు. ఎంత సింపుల్ తెలుసా సార్? రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు అంటే తెలుసు కదా. వ్యవస్థను గౌరవించడం నేర్చుకుంటే అన్ని సక్రమంగా ఉంటాయి. గౌరవ హైకోర్టు నాకు ఇచ్చిన తీర్పు, నా రాష్ట్రానికి అమరావతి రాజధాని. ఎలాగా 3 రాజధానుల బిల్లు జగన్మోహన్ రెడ్డి విరమించుకున్నాడు. ఆయన అంటే తర్వాత డ్రాఫ్ట్ లో ఏదో చిన్న చిన్న తప్పులే ఉన్నాయని ఓన్లీ తెలుగు మీడియంలో చదువుకున్న కనకమేళలో ఉన్నారు తెలుసు కదా. రాజ్యసభ ఎంపీ ఇచ్చారు. బుర్ర తక్కువ వాళ్ళు, వాళ్ళ బుర్ర అలాగే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అలాంటి కూడా సుప్రీంకోర్టులో హైకోర్టులో కేసులు వాదించి వాడికి చెప్పాలి కదా. ఒక కొలీజియం సిస్టమ్ కూర్చోవాలి, 100 మంది పార్లమెంట్ సభ్యులు యాక్సెప్టెన్స్తోనే హైకోర్టులు సుప్రీంకోర్టులు తరలించబడతాయి. హైకోర్టు అయితే ముఖ్యంగా ఇది కదా. అది ఏమైనా జరిగిందా ప్రక్రియ? ఎందుకంటే అందుకే చిన్నపిల్లలు సైతం ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టారు. వీళ్ళకి ఎప్పటికీ తెలుగు మీడియమే. ఇంగ్లీష్ అర్థం కాదు, ఇంగ్లీష్ కోట్ వేసుకుని ఇంగ్లీష్ మాట్లాడితే ఫీల్ అయిపోవడమే తప్ప నిజంగా అర్థం కాదు. దానికి ఎగ్జాంపుల్ సుజనా చౌదరి, సీఎం రమేష్, వాళ్ళందరూ ఎంపీలు ఉండేవారు. మీకు జ్ఞాపకం ఉండేదా? వీళ్ళకి కూడా ఏమీ రాదు, బట్లర్ ఇంగ్లీషే. ఐ సిట్ ఐ కమ్ బైట్ గో ఆల్ వెల్ గిల్. ఇదే మొహమ్మద్ గిల్ వ్యాపారాలతో ఢిల్లీలో జరిగిన పరిణామాలన్నీ బుర్రలోకి సగం వెళ్ళేది, పావు వెళ్ళేది. తర్వాత పార్టీ కార్యకలాపాలు చూసేలా ఖమ్మంపాటి రామన్ అయితే అసలు ఇంగ్లీషే రాదు. నీకు డైరెక్ట్ చెప్తున్నా. హిందీ అయితే హైదరాబాద్ బట్లర్ హిందీయే. మే ఆతా హూ తూ జాతా హో అదే. సో వీళ్ళందరూ ఢిల్లీలో జరిగే పరిణామాలు చంద్రబాబు నాయుడికి బ్రీఫింగ్. దే బ్రీఫ్ దిస్ బ్రీఫింగ్ ఆల్రెడీ పావు గోయింగ్. అవుట్కమ్ ఏముంటుంది? అంచేత ఢిల్లీ పరిణామాలను మిస్లీడ్ చేసుకున్నారు. సో దీని అన్ని కాన్సిక్వెన్సెస్ ఎవరు ఫేస్ చేయాలి? అలా ఫేస్ చేయాలి. సస్తం అందుకని అర్థం కాక.